ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆదివార దీవెన నీ బిడలకు అనుగ్రహింపబడినట్లు నీ వాక్కుతో నీవు మాట్లాడొచ్చు ప్రవ్వా. అనేకులను బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినము వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మా అంతరంగములను కడిగి శుద్ధి చేయమని నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి ఈ దినము ప్రవ్వా, గత వారము ధ్యానం చేసుకొని కొన్ని విషయముల దగ్గర మేము ఆగిపోయి ఉన్నాం. మోషే విషయంలో ప్రవ్వా, పొద దగ్గర ఏమి జరిగిందో ప్రవ్వా మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మా హృదయంలో నిండినట్లు నీ వాక్కు ద్వారా నింపి వాక్కు ద్వారా మాట్లాడి బలపరచుమని ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. మరి ఈరోజు వాక్యములో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మరి గత వారము మనము మనోనిధానము అనే మెట్టులో ప్రభువు మోషేతో మరి చూడండి, మొదటిది ప్రత్యక్షత. ఏం ధ్యానం చేసుకున్నాం? ఎంతో శ్రమ భారముతోను అనేక బాధల భారముతోను అనగా తన యొక్క స్వజనుల ఎడబాటుతోనూ దూరంగా బ్రతికి ఉన్న 40 సంవత్సరాల తర్వాత ప్రభువు మాట్లాడినప్పుడు చూడండి, మోషే యొక్క హృదయంలో ఉన్న దుఃఖము ఎగిరిపోయింది. మనం గత వారం ధ్యానం చేసుకున్నాం కదా. మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరకు. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావంబు. కాబట్టి మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడును, అనుభవము దొరకును కదా. మోషే ఎప్పుడైతే పొద యొద్దకు వచ్చిన తర్వాత మనోనిధానము అనగా ప్రభువే తన బాధలతో మరి చూడండి చాలా చింతతో ఉన్న మోషే హృదయమును ఆకర్షించుటకు ప్రభువు పొదను మరి పెట్టినప్పుడు ఆ పొదలో నుండి మంటలను చూచిన మోషేకి చూడండి ఒక్క నిమిషం తన చింతలన్నీ ప్రక్కన పట్టి ప్రభువు చేసిన ఆ యొక్క క్రియను చూస్తూ ఉండిపోయాడు కదా. ఆయనకు తన శ్రమలు గుర్తు రాలేదు, తీసుకొచ్చిన గొర్రెలు గుర్తు రాలేదు. చక్కని మనోనిధానము కలిగి ఉన్నది. అలాగే ఇక్కడ మనం వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, ఎప్పుడైతే మనోనిధానము కుదిరిందో ప్రభువు నీ చెప్పులను విడవమని చెప్పి ఉన్నారు. ఇది గత వారం మనం ధ్యానం చేసి ఉన్నాము కనుక చూడండి, చెప్పులు అనగా తనలో ఉన్న పాపపు స్థితులు, చింతలు, వేదనలు, ఐహిక విచారాలు అన్నీ విడిచిపెట్టి రమ్మన్నారు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము. సన్నిధి అనగానేమి? పరిశుద్ధ స్థలము గనుక. కాబట్టి ఇక్కడ చూడండి, మోషే ఎప్పుడైతే మరి ఆ యొక్క పాపపు స్థితులు, ఆ యొక్క పాత జీవితం విడిచిపెట్టాడో ఇప్పుడు ప్రభువు ప్రత్యక్షత కనిపిస్తూ ఉంది. 2 మాట్లాడుట. ఏం కనిపిస్తుంది? మాట్లాడుట కదా. మరి ఇక్కడ ప్రత్యక్షతలో మరి మనోనిధానము కుదిరిన మరి మోషేతో ఎవరు మాట్లాడారు? ప్రభువే మాట్లాడారు కదా. మరి అలాగే ఇక్కడ చూడండి, ఆయన ఎప్పుడైతే ప్రభు మాట్లాడడం ప్రారంభించారో తనలో ఉన్న 40 సంవత్సరాల నుండి తనతో చూడండి ఎవరునూ మాట్లాడలేదు అనే ఆవేదన, దుఃఖముతో నలిగిపోయిన మోషే ఒక్క నిమిషమునకు ప్రభు మాట్లాడగానే ఎంతో ఆదరణ పొందుకున్నారు. చూడండి, ఎవరైనా బాగా ఏడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళి బాబు ఏమైంది అని మీరు చక్కగా ఆదరించి మాట్లాడండి. వారు ఎంత దుఃఖం ఉందో, ఎంత బాధ ఉందో ఆ బాధలో చక్కని ఆదరణ మీ మాటల ద్వారా పొందుకున్నప్పుడు వారి మనసులు చక్కని ఓదార్పు దొరుకుతుంది. అలాగే 40 ఏండ్ల నుండి తన మామగారు, భార్య, బిడ్డలు, ఇదే మోషే యొక్క జీవితం. కానీ తాను ఏర్పాటు పురుషుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన నరుడు. ఇటువంటి మోషే ఇప్పుడు తన ఏర్పాటు జనాంగానికి దూరంగా ఉండి ఈ యొక్క ఆవేదన, బాధన ఎవరికి చెప్పుకోగలడు? మరి వారందరూ కూడా చూడండి పరదేశంలో ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు కదా. ఈ పరదేశపు వారు గనక ఆయనలో ఉన్న ఆ స్థితిని వారు గమనించలేరు కదా. అలాగే అటువంటి మోషే 40 సంవత్సరాలు తన బాధను ఎవరికి చెప్పుకోవాలి?
ఎలాగూ అని ఆయన వేదన చెందుతూ ఉన్న మోషేతో ప్రభువు మాట్లాడగానే ఆయన రెప్పపాటులో 40 సంవత్సరాల వేదన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభువు మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే మూడవదిగా మనం చూడగలిగితే దైవ చిత్తమును తెలుసుకొనుట. ఎవరి చిత్తం తెలుసుకుంటున్నాడు మోషే ఇక్కడ? దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటూ ఉన్నాడు. 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలేం. ఇప్పుడు ప్రభు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత 7వ వచనం నుండి మనం చూడగలిగితే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల యొక్క బాధను ఎవరు చూచారట? ప్రభువు చూచి ఉన్నారు. అలాగే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానము జ్ఞాపకం చేసుకున్న దేవుడట. చూడండి, వారికి పాలు తేనెలు ప్రవహించు, లేకపోతే కనాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడగలిగితే అటువంటి ప్రాంతంలోనికి ప్రభువు తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. నలిగిన ప్రజలకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తూ ఉన్నాడు. అదే కనాను. అదేంటి? ప్రభు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పుకొస్తూ ప్రభు యొక్క చిత్తము మోషే పట్ల ఏమున్నదో ప్రభువు ఈ 10వ వచనంలో బయలుపరుస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే, కాగా రమ్ము. ఏమంటున్నారు? ప్రభువు ఇప్పుడు మోషేను పిలుచుకుంటున్నారు. నీవు రావాలి. ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. నీవు రావాలి. నీవు వస్తే ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చెదవు. ఏమంటూ ఉన్నారు? తోడుకొని వచ్చెదవు. అందుకు 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. ఈ పదేమిటి అంటే, చూడండి, భారమును పోగొట్టిన దేవుడు అంటూ ఉన్నాడు. మోషేతో చెప్తూ ఉన్న మాటలో మనం చూడగలిగితే, చూడండి, ప్రభు అంటున్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాననడానికి ఈ పదే సూచన. అవునా కాదా? ఈ పద ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అలాగే మనం ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ప్రభు అంటున్నారు, మరి ప్రభు యొక్క చిత్తంలో ఏముందంటే మోషే ఇశ్రాయేలీలను బయటకు తీసుకొచ్చుటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనము. ఎవరట? ఆయన ఏర్పాటు పురుషుడు గనుకనే చూడండి, ఆయన చూడండి జన్మ కాలంలో మరణ శాసనం రాశాడు ఫరో. అవునా కదా? 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఫరో ఏమంటున్నాడు? మగ శిశువులు పుడితే వారిని చంపేయమని మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మోషే పుట్టే కాలంలో చూడండి, ఏర్పాటు పురుషుడైన మోషే పుట్టే కాలంలో ఏ శాసనం కనిపిస్తుంది? చంటి బిడ్డలు, పురిట్లో పుట్టే మగబిడ్డల మరణ శాసనం. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసిన ఈ 2వ అధ్యాయంలో చూడండి 15 నుండి మన వాక్యంలో మనం చూడగలిగితే, మరి అక్కడ కూడా చూస్తే రాజు హేరోదు రాజు ఏమంటూ ఉన్నాడు? చూడండి, 2 సంవత్సరాలు దానికన్నా తక్కువగా ఉన్న వయసు ఉన్న మగబిడ్డలను చంపేయండి. యేసు క్రీస్తు ప్రభువారు ఏర్పాటు దేవనరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే లోకా గారు మనుష్య కుమారుడు అన్నారు. మరి ఇటువంటి ఆయన జన్మించినప్పుడు కూడా ప్రభువునకు కూడా మరణము, మరి ప్రభువు పుట్టినప్పుడు కూడా మరణం అనే మాట వినిపిస్తూ ఉంది. ఇరువురు కాలంలో మరణము అనే మాట ఎందుకు అంటే, వీరు ఏర్పాటు పురుషులు. ఎవరట? చూడండి, అటువంటి మరణ కాలంలోని ఇరువురు కూడా బ్రతికి ఉన్నారు. మరి చూడండి, ఎదిగి ఉన్నారు, పెద్దవారై ఉన్నారు. అంటే దేవుని చిత్తము వారి పట్ల ఉన్నది అన్నది మనకి కనిపిస్తూ ఉంది. మోషే గారు కూడా చూడండి, ఏ శత్రువైతే మరి ఫరో ఇశ్రాయేలీలో మగ సంతానమును చంపాలనుకున్నారు, వారి యొక్క గృహములోనే దేవుడు రాజకుమారుడిగా మరి మోషే యొక్క మరి ఎదుగుదల చూపిస్తూ ఉన్నారు. అనగా ఆయన మరి పుట్టింది ఇశ్రాయేలుడిగా, ఆయన
బ్రతికిన కాలము ఐగుప్తులో ఏం కనిపిస్తూ ఉంది 40 సంవత్సరాల్లో అంటే బ్రతికిన కాలంలో ఆయన రాజకుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి ఈ యొక్క మాటలో మనకు ఒక మాట కనిపిస్తుంది కదా. చూడండి కీర్తనల గ్రంథం 23:5లో చూస్తే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నిజమే, దేవుడు మన శత్రువులైన వారు ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉన్నారో, బాధ పెట్టాలనుకుంటూ ఉన్నారో వారి ఎదుట దేవుడు మనకు సమస్తమును సమకూర్చును. అందుకే చూడండి మరి చంపాల్సిన వారి గృహములోనే మోషే మరి చిన్ననాటి నుండి కూడా మరి పోషణ అందుతుంది, ఎదుగుదల, అభ్యాసము అనగా చక్కని ఐగుప్తు పాండిత్యమును అన్ని రకాలుగా నేర్చుకుంటూ ఉన్నాడు మోషే. ఇది దేవుని చిత్తము. ఏ నరుడైతే చంపాలనుకున్నాడో ఆ శత్రువు గృహములోని ఏర్పాటు పురుషుడిని ప్రభువు దాచారు. ఇంతకు మించిన దైవ చిత్తం ఏమైనా ఉందా మోషేలో? ఇంత గొప్ప ఆలోచన దేవునిది. మనం కూడా చూడండి, మన చిత్తము అనగా మన నిర్ణయం బట్టి మనం ఇలా జీవించాలి అలా జీవించాలని మనం కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటాం, అవునా కాదా? కానీ ఎప్పుడైతే దేవుని చిత్తమునకు లోబడతామో దైవ చిత్తమును మరి ఆ యొక్క చిత్తమును మనము పొందుకుంటామో మనము కూడా ఏర్పాటు పురుషులము అంటే ఏర్పాటు స్త్రీలము కాగలుగుతాం. మోషే యొక్క జీవితంలో దైవ ఏర్పాటు కనిపించినట్లే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన ఏర్పాటును దాచి ఉంచాడు. అయితే ఇక్కడ మోషే చూడండి చివరికి దేవుని చిత్తమును తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన ఏర్పాటు ఎందుకో ఆ విషయమును ప్రభు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా పొద అనబడిన సన్నిధిలో మోకరించి దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో, మనము ఏమి నేర్చుకోవాల్సి ఉన్నదో, మనము ఎలాగూ జీవించుట ద్వారా దేవుని చిత్తము చొప్పున మనము నడవగలుగుతాము. మనము కూడా చూడండి దైవ సన్నిధిలో మోకరిస్తే దేవుడు తన చిత్తమును బయలుపరుచును. ఎవరి చిత్తం బయలుపరుస్తారు? ఇక్కడికి మోషేకు కూడా బయలుపరిచినప్పుడు మోషే కూడా చూడండి ప్రభు చిత్తం తెలుసుకున్నప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. చూడండి మొదటిగా చూస్తే మరి ఆయన అడుగుతూ ఉన్న ప్రశ్న మనం చూడగలిగితే 3వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెను? చూడండి ఇక్కడ దేవుడు తన చిత్తమును చెప్పినప్పుడు ఆయనకున్న సందేహాలు ఇక్కడ ఆయన అడుగుతూ ఉన్న మాట మనం చూడగలిగితే చూడండి మొదటి మాటలో ప్రభువు ఎందుకు నన్నే ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఎంచుకున్నాడు? దేవుని చిత్తమును తెలిసినప్పుడు మోషేలో ఉన్న ప్రశ్న. ఎందుకంటే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగి ఉన్నప్పటికీ రాజకుమారుడిగా ఉన్నాడు. కానీ అపరాధమును బట్టి చూడండి ఇశ్రాయేలీయులు అంటే ఐగుప్తీయులకి హేయం కదా. కాబట్టి ఇప్పుడు ఐగుప్తీయుల వ్యక్తి కొరకు ఇశ్రాయేలీయుల వ్యక్తి కొరకు ఐగుప్తీయుల మనుషుల్ని చంపాడనేటప్పటికీ ఇప్పుడు ఈ రాజకుటుంబము ఎవరికి వ్యతిరేకము? మోషేకి వ్యతిరేకం. ఇవన్నీ మోషేకి తెలుసు. 40 సంవత్సరాలు ఐగుప్తుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. ఈ కాలంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ నిన్ను పంపించిన వారు ఎవరు అని నన్ను అడిగినప్పుడు ఇదిగో మీ పితరుల దేవుడని నేను చెప్తే వారు ఏమంటారట? అక్కడ కనిపిస్తున్న వాక్యం చూడగలిగితే ఆయన పేరేమి అని అడిగిన ఎడల మొదటి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రవ్వా నీవు వెళ్ళమంటూ ఉన్నావు, వారు ఒకవేళ నీ పేరు అడిగితే అని మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటకు ప్రభువు సమాధానమిస్తూ ఉన్నారు. 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పుము, మరియు ఆయన ఉండుము, వాడు మీ యొద్దను ఉండనను వాడు మీ యొద్దన నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. కాబట్టి ఇక్కడ ప్రభువు మరి మొదటి ప్రశ్న లేకపోతే దేవుడు తన చిత్తమును చెప్పినప్పుడు మోషేని ఎంచుకొనుటకు కారణమేమిటో తెలుసుకొనుటకు మోషే చూడండి అడుగుతూ ఉన్నారు, నీ పేరు ఏమి అని అడిగితే
నేనేమి చెప్పాలి ప్రవ్వా అన్నప్పుడు ప్రవ్వా అంటున్నాడు, నేను ఉన్నవాడను అనవాడను. ఎవరట? మనము ఎక్కడికి వెళ్ళను ఎవరున్నారు మనతో? ప్రవ్వే ఉన్నారు. అనువాడను అనగా చూడండి, ఎవరు ఆయన నామమును బట్టి అడుగువారు కదా. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే మొదట మరి ఆయన చిత్తమును బట్టి ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు మొదటి ప్రశ్న ఆయన అడుగుతున్నారు, మీ పేరేమిటి? ఎందుకంటే ఇప్పుడు పొద దగ్గర ప్రభు కనిపించున్నారు కనుక చనువుతో ప్రభువును గూర్చి నేర్చుకోవాలి. తెలుసుకోవాలనుకున్న మోషే ప్రభువుని అడగడానికి ఇప్పుడు సిద్ధపడి అడుగుతూ ఉన్నారు. మరి దైవజనులు దేవదాసయ్య గారు కూడా చూడండి, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోనమన్నారు. అనగా మనము ఏ విషయమైనా కూడా దేవుని సన్నిధిలో మోకరించి అడిగిన ఎడల ప్రభువు తెలియచేయువారు. తెలియజేస్తారా లేదా? అందుకే ఇప్పుడు మోషే తనతో మాట్లాడుతున్న ప్రభు యొక్క పేరును తెలుసుకున్నటకు ఆయన అడుగుచూ ఉన్నాడు. రెండవదిగా చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే రెండవ ప్రశ్న అడుగుతున్నాడు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఏమంటూ ఉన్నారు? నా మాట వినరు. ఏం చెప్తూ ఉన్నాడు? ప్రవ్వా, నీవు నన్ను పంపించాలనుకుంటూ ఉన్నావు, కానీ వారు నమ్మరు. ఏం చేయరట? నన్ను నమ్మరు అని మోషే మరలా అడుగుచూ ఉన్నారు. ఎవరిని? ప్రభువుని అడుగుచూ ఉన్నారు. అయ్యా, నువ్వు పంపించమన్నావు, కానీ నేను వెళ్దామన్నా వారు నన్ను నమ్మరు అనగా ప్రభువు 3 సూచక క్రియలు చెప్తూ ఉన్నారు. మనము చూడగలిగితే 2వ వచనంలో చూడండి, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయెను. చూసారా? మొదటిగా చూస్తే కర్రను క్రింద వేస్తే పామయ్యింది. అలాగే ఆ పాము యొక్క తోకను పట్టుకోగానే కర్రైంది. రెండవ సూచక్రియ, తన హస్తము తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టమన్నారు? గుండె మీద పెట్టగా అది కుష్టుగా మారింది. మరలా అది గుండె నుండి బయటకు తీయగా చూడండి, చక్కని మామూలు చేయవలే ఉంది. మూడవదిగా చూస్తే నేలను రక్తముగా మార్చుట. 3 సూచక క్రియలు. కారణం ఏమిటి? మోషే అంటూ ఉన్నాడు, దేవా, నీ చిత్తము నాకు చెప్పి ఉన్నావు, కానీ వారు నన్ను నమ్మరు. వారిలో విశ్వాసము కలిగించుటకు దేవుడు చెప్తూ ఉన్న మాటను మనం చూడగలిగితే చూడండి, 3 సూచక క్రియలు ప్రవేశిస్తూ ఉన్నారు. మూడవదిగా చూడండి, ఆయన చిత్తమును తెలుసుకున్న మోషే మూడవదిగా ఆయనకున్న సందేహమును అడుగుచూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట మూడవదిగా చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభు చిత్తమును తెలుసుకున్న ఆయన చూడండి, గుండె భారమంతా దిగిపోయింది. ఇప్పుడు ప్రభువు మరి ఐగుప్తుకు వెళ్ళమనగానే ఆయనలో కలిగిన సందేహాల్లో 3వ ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభా, ఇంతసేపు నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి నాతో మాట్లాడినప్పుడు నాకేముంది? నోటి మాంద్యము. ఏం కనిపిస్తుంది? నోటి మాంద్యము ఉన్నదని నీకు తెలియదా? అనగా సరైన మాటలు పలకలేని స్థితి కదా. మరి అటువంటి స్థితిలో ఉన్న నన్నే ఎందుకు ఎంచుకున్నావు అంటే చూడండి, దేవుని ఏర్పాటు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న ఎటువంటి లోపమైనను దేవుడు దానిని చూడండి, ఆ లోపమును బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు. మోషే నోటి మాంద్యము కలిగిన వాడైనను చూడండి, గొప్ప నాయకుడిగా దేవుడు మార్చివేశాడు. అవునా కాదా? మనం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఫరోకి నీవు దేవుడిగా నేను నియమించి ఉన్నాను. చూసారా? నోటి మాంద్యం కలిగిన వ్యక్తే ఒక రాజుకి దేవుడు ఎలా అయ్యాడు అంటే
దేవుని యొక్క సన్నిధిలో మనమును మోకరించి మన మనస్సు ప్రభు మీదకు వెళ్ళి మనకి మనోనిధానము కుదిరిన తర్వాత ప్రతిదినము ప్రభువు మనతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు మనలో ఉన్న ఏ లోపమైనను ఎవరు సరిచేస్తారు? ప్రభువే సరిచేస్తారు. ఇక్కడ ఆత్మీయ లోపం లేదు మోషేలో, కానీ శరీర లోపము. ఏ లోపం ఉంది? శరీర ఈ శరీర లోపము దేవుని ఏర్పాటుకు అడ్డు కాదు. అడ్డు కాదు కదా. అందుకే చూడండి, వెంటనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, 12వ వచనం చదువుకుందాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలకవలసినదో నీకు బోధించదని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రవ్వా, నీవు పంపతలించిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, నీ అన్నయ్య అయిన అహరోను లేడా? చూడండి, 3వ సందేహము కూడా అడుగుతూ ఉన్నప్పుడు మనం 11వ వచనంలో చూస్తే ప్రభు అంటారు, మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే, చెవిటివానినే, దృష్టి గలవానిని గాని గ్రుడ్డివానినే గాని పుట్టించినవాడు ఎవరు? యెహోవానైనా నేనే కదా. ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆయన చెప్తూ ఉన్న మాట చూడండి, మరి ఎవరినైనాను ఎవరు కలుగు చేసి నోరిచ్చింది ఎవరు? నరులకి ప్రవ్వే. మోగవాడిని కలుగు చేసింది ప్రవ్వే. చూపు ఉన్నవారిని, చూపు లేని వారిని సమస్తము కలుగు చేసింది ప్రవ్వే. ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? మరి ఐగుప్తుకు మోషేకు వెళ్ళడానికి ఇది పెద్ద సాకే కానే కాదు. అలాగే మరి ఈ చిన్న లోటును బట్టి మోషేని ఏర్పాటులో నుండి తప్పించగలదా? తప్పించలేదు. మనము కూడా దేవుని చిత్తానికి లోబడితే మనలో కూడా దేవుని ఏర్పాటు, మరి ఆ యొక్క కార్యము ఏమై ఉన్నదో ప్రభువే జరిగించువారు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని ఏర్పాటును తెలుసుకున్న మోషే మరి దైవ చిత్తములో ఉన్న ఆయనలో కూడా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నీ దేవుని సన్నిధిలో కూర్చొని చూడండి, మరి ఆయన మరి ప్రభువుని అడిగి తెలుసుకున్నారు. ఎవరిని అడిగి తెలుసుకున్నారు? మనం ఇందాలు చెప్పుకున్నాం కదా, దైవజనులు చెప్పిన మాట, ఏమి తెలియనివైనను ఎక్కడికి వెళ్ళి అడగాలి? ప్రభువును అడగాలి కదా. ఏ మతమును కానీ మనుషునిగా దూషింపరాదు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. మోషే గారు కూడా దేవుణ్ణి అడిగే తెలుసుకుంటూ ఉన్నారు కదా. అందుకే దేవుని చిత్తమును తెలుసుకున్న మోషేలో ఉన్న అన్ని సందేహాలు పోయాయి. కానీ చూడండి, 4వదిగా చూడండి, ఆయన మాట్లాడుతూ ఉన్న మాట, నీవు పంపతలిచిన వాడినే పంపు. ఎందుకు అంటే తన లోటును ఎక్కువగా ఆలోచించిన మోషే మరి చూడండి, ఆ లోటును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫరో, ఐగుప్తీయులు వారు ఇశ్రాయేలీల మాటను వినడానికి ఇష్టపెట్టుకోరు. ఇప్పుడు మోషే నత్తివాడు అనేటప్పటికీ ఇంకొంచెము వారిని బాధ పెడతారు కదా. అందుకే చూడండి, ఆ మాటను వినడానికి ఇష్టపెట్టుకోరు. అయినప్పటికీ ప్రభువు అహరోనును సహాయంగా ఇవ్వలేదా? ప్రభు ఏం చేశారు? అహరోన్ను సహాయంగా ఇచ్చారు. కానీ ఆయన ఆ లోటునే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, చాలామంది మరి ఆ లోటునే సాకుగా చూపిస్తూ ఉన్నారు. అవునా కాదా? మోషే గారు ఐగుప్తు వెళ్ళకపోవడానికి దానిని ఒక లోటుగా ప్రభువునకు చూపిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నారు, ఇదిగో నీకు నేను మరి అహరోను నీ నోటికి మరి చూడండి ఆయనే తోడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూడగలిగితే చూడండి, నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుటకు కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమును సంతోషించును. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే 15వ వచనంలో ప్రభు అంటారు, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలను అందించుము. నేను నీ నోటికి అతని నోటిని తోడై ఉంచాను. ఎలా ఉంచారట? అహరోను నోరు ఎవరికి తోడు? మోషే నోటికి తోడు. అంటే ఏమి మాట్లాడాలో అన్ని విషయాలు ఎవరు మాట్లాడాలనుకుంటూ ఉన్నారు? అహరోనే మాట్లాడతారని ప్రభు చెప్తూ ఉన్నారు. అయినను మోషే సాకులు ఎంచుకుంటున్నాడా లేదా? చెప్పాలి. మొదట మరి నీ పేరేంటని అడిగాడు. తర్వాత వారు నా మాట వినరని చెప్తూ ఉన్నాడు. మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా నేను నత్తివాడిని అని చెప్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది
దేవుని మందిరానికి రావడానికి సాకులు ఎంచుకుంటారు. ఏమెంచుకుంటారు చెప్పాలి? సాకులు ఎంచుకుంటారు. ఎందుకమ్మా సన్నిధికి ఉదయమే లేచి ఎందుకు సన్నిధి చేయలేదు అంటే ఏం చెప్తారు? చాలా సాకులు చెప్తారు. నాకు అనారోగ్యమందనో, లేకపోతే నిద్ర లేవలేకపోతున్నాననో అనేక రకాల సాకులు చెప్తారు. మనం కూడా దైవ సన్నిధి చేయటానికి చాలామంది మనలో కూడా ఏం చెప్తూ ఉన్నారు? సాకులు చెప్తూ ఉన్నారు. మనము సాకులు చెప్పుకొని సాకులతో ఉంటే దేవునితో మాట్లాడడం కష్టము. ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడడం కష్టం. ఎందుకంటే చూడండి, మోషేతో దేవుడు మరి మోషే కూడా సాకులు చెప్పినప్పటికీ ప్రభు ఏమంటున్నారు? నీ అన్నయ్య అయిన అహరోను లేడా అని ఇక్కడ 14 వచ్చినట్టు చూడండి. ఆయన మోషే మీద కోపపడి ఏమయ్యారట? కోపపడ్డారట. మరి ఎన్ని సాకులు చెప్పినా ప్రభు ప్రతిదానికి సమాధానం చెప్తూ వస్తూ ఉన్న మోషే సాకులు చెప్పినట్లుగా ఆరాధన దినమున చాలామంది చూడండి, ఆ దినమునే అనేక పనులు కల్పించుకుంటారు. ఆ దినమునే చూడండి అనేకమైన పనులకు వెళ్తారు. ఆదివార దినము పరిశుద్ధ దినము. ఏ దినము? ఆదివార దినము మనము మందిరములో కూర్చున్నట ద్వారా దైవ దీవెన పొందుకుంటాం. 6 దినాలు పనిచేస్తున్న మనము ఆదివారం ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. చాలామంది ఆరాధనకి ఎందుకు రావటం లేదు, మందిరానికి ఎందుకు రావటం లేదు అని అడిగామనుకోండి, అనేక రకాల సాకులు వినిపిస్తాయి. సాకులు ఉంటే మనలో దేవుని యొక్క చూడండి మనలో ఏర్పాటు ఉండదు. ఏర్పాటులోనికి రావాలి అంటే సాకులు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అందుకే నీవు పంపదలిచిన వాడిని పంపు అనగా చూడండి ప్రభువు కోపమై ఉన్నారు. అక్కడ 15వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడండి, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. ఎవరు తోడున్నారట? మోషే ఇన్ని సాకులు చెప్తూ ఉంటే ప్రభు అంటున్నారు, అహరోనికి నీకును నేను మీ ఇరువురు నోర్లకు నేను తోడుగా ఉన్నాను. ఏం చెప్పాలో మీకు నేనే బోధిస్తాను. ఎవరు బోధిస్తారట? ఫరోతో ఎలా మాట్లాడాలో, ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాలో అన్ని విషయాలు ప్రభువే తెలియజేస్తాను అన్నారు. అందుకే చూడండి వెంటనే ఈ మాట విన్న మోషే దేవుని కార్యములు చేయుటకు సిద్ధపడిపోయాడు. ఏమైపోయాడు? చూడండి నిర్గమకాండము 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. చూడండి ఇప్పుడు వరకు సాకులు చెప్పిన మోషే ఎప్పుడైతే ప్రభువు తోడుగా ఉంటానని చెప్పారో వెంటనే దేవుడు చెప్పిన కార్యములు చేయటం ప్రారంభించారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన అనగా యేసు ప్రభువారు మీతో చెప్పినది చేయుడి. ఇది చూడండి బైబిల్ మిషన్కు మూలవాక్యంగా ఉంది. అనగా దేవుడు చెప్పినదే చేయుట. ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు చెప్పినదే చేయుట. ఎప్పుడైతే మోషే చూడండి దేవుని చిత్తమును తెలుసుకున్నాడో సాకులు చెప్పినప్పటికీ ప్రభువు నేను నీకు తోడై ఉన్నానని అభయం ఇచ్చాడో వెంటనే తాను సాకులు మానేసి ఏర్పాటులోనికి వచ్చేసాడు. ఏర్పాటులో ఉన్న మోషే వెంటనే ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి దేవుడు తనతో చెప్పిన మాటలన్నీ అహరోనుకు చెప్పి అహరోను ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేయగా చూడండి 31వ వచనంలో ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా చూడండి మరియు యెహోవా ఇశ్రాయేలీయులకు చూడవచ్చి తన బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము ఏం చేశారట? చూడండి తల వంచుకొని నమస్కారం చేశారట. చూడండి ఆయన ఏర్పాటులోనికి రాగానే ప్రభు యొక్క పని అనగా ప్రభువు చెప్పినది ఇశ్రాయేలీయులకు చెప్పుట. చూడండి ఇశ్రాయేలీయులట మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు మరి విననొల్లని ప్రజలు. ఎవరట? ఫరో కూడా ఎలాంటి వాడు అంటే దేవుడు చెప్పినవి నమ్మకపోయేవాడు. ఏం చేయటం లేదు. 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇక్కడ 4వ అధ్యాయం 31వ వచనం తల వంచి నమస్కారం చేసిన వారే
ఫరో పెట్టిన 5వ అధ్యాయంలో శ్రమను బట్టి మోషే చెప్పే మాటలు వినడం మానేశారట. 9వ వచనము 6వ అధ్యాయంలో చూస్తే మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? మోషే మాట వినలేదు. విన్నారా? వినలేదు. కారణం ఏమిటి అంటే వారిలో మనోవ్యాకులము ఏముంది? మనోవ్యాకులము అనగా మనస్సులో వేదన. ఏం కనిపిస్తుందమ్మా? మనస్సులో వేదన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూడగలిగితే చూడండి, వారిలో ఉన్న మనస్సులో ఉన్న వేదన బట్టి దేవుడు మోషే ద్వారా చెప్పే మాటలు వారు వినట్లేదు. అలాగే మనలో కూడా చూడండి, చాలా మంది శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ శ్రమల కాలంలో ఎవరైనాను దేవుని మాట చెప్పినను వారు వినరు. ఏం వినరు? దేవుని మాట వింటారా? వినరు. వింటారా? విశ్వసిస్తారా? విశ్వసించరు. నమ్మకపోగా సనుగు కొనేవారు ఉన్నారు. అందుకే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు శోధింపబడడు. ఏమని చెప్తూ ఉన్నారు? దేవుడు శోధింపబడడు. ఎవరైనాను చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే దేవుడు ఎవరిని ఏం చేయడట? శోధించరు. అనగా చూడండి, ఇప్పుడు వీరు శ్రమలున్నాయి, బాధలున్నాయి గనక శ్రమల కాలంలో వారు దేవుని మాట వినలేదు. మనోవ్యాకులము అనగా మనస్సులో వేదన, అంతరంగ భారం కదా. ఈ అంతరంగ భారము కలిగిన ఇశ్రాయేలీలు మరి వారి భారంను దించడానికి వచ్చిన ప్రభు యొక్క మాట వినలేదు. మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏం కలుగజేస్తారట? విశ్రాంతిని. కాబట్టి ఇశ్రాయేలీలు తన మనోవ్యాకులమును బట్టి మోషే మాట వినలేదు. అయినప్పటికీ మోషే దేవుని కార్యములు చేయుట అనగా దేవుడు చెప్పినది చేయుట మోషే జరిగిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు మాట వినటం లేదు. ఫరో దేవుడు చెప్పినవి నమ్మకపోయినను ఇరువురి మధ్యలో మోషేకి ఎంతో ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా మోషే దేవుని చిత్తం ఎరిగాడు గనక దైవ చిత్తమును బట్టి ఫరో వెనకపోయినను ఇశ్రాయేలీలు నమ్మకపోయినను మోషే దేవుని కార్యములు చేయుటకు, దేవుడు చెప్పినట్లుగా చేయుటకు ఆయన సిద్ధపడినట్లుగా కనిపిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును. చూడండి, మోషే దేవుని మాటను విని చూడండి దైవ కార్యములు చేయటం ప్రారంభించాడు కనుక అటు ఫరో వినకపోయినను ఇశ్రాయేలీలు మాట వినకపోయినను మరి మోషే ఏం చేస్తూ ఉన్నారు? దేవుని కార్యములు, దేవుని చిత్తమునే జరిగిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ వంటి ప్రవక్తను మరి మరొకరిని నేను పుట్టించదను కదా. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూడండి, మోషే ఎంతగా చూడండి మనోవిచారం కలిగిన నరుడు మనోనిధానం అనే మెట్టులోనికి వచ్చి తన మనస్సును దేవుని వైపు మలపగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునా కాదా? మాట్లాడుతూ తన చిత్తమును తెలిపి ఉన్నాడు. తెలిపినప్పుడు మోషే అంటూ ఉన్న మాటలు మనం చూస్తున్నీ పంపవలసిన వారినే పంపించు అన్నప్పటికీ మోషేను మరి ప్రభువు బలపరిచి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పగానే మోషే దేవుని మాట చొప్పున మరి చేయుట ప్రారంభించారు. ఫరో వెనకపోయినను అలాగే ఇశ్రాయేలీలు నమ్మకపోయిన ఇది ఎంతో భారభరితమైన పని అయినప్పటికీ కూడా మోషే ఆ భారమును భరించుకొని మరి ఆ యొక్క వృద్ధాప్య వయస్సులో
దేవుని కార్యములు చేయుటకు ప్రారంభించాడు. అందుకే ప్రభు అన్నారు, నీ వంటి ఒక ప్రవక్తను నేను ఏం చేస్తూ ఉన్నాను, ఇశ్రాయేలులో మరి ఒకరిని నేను పుట్టిస్తానని. అలాగే మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు చేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడండి. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోయినప్పటికీ మోషే ఏం చేస్తూ ఉన్నాడు, వారిని బలపరచు మాటలు చెప్తూ ఉన్నాడు. అవునా కాదా? ఎందుకు అంటే దేవుని చిత్తమేమిటో మోషే చూచాడు. తన జీవితంలో ఎన్ని రకాల పరిస్థితుల్లో పొద ద్వారా దేవుడు మాట్లాడి ఆయన ఆత్మీయ జీవితమును, తన ఏర్పాటు జీవితమును ఎలాగూ రక్షించి ఉన్నాడో, ఇశ్రాయేలీయులను రక్షిస్తాడనే విషయం ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు గనక వారు వినకపోయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలకు ఎవరు చెప్తూ వస్తూ ఉన్నారు? మోషే గారే చెప్తూ ఉన్నారు. అంతగా మోషే తన నాయకత్వము అంత గొప్పగా ఉంది. అందుకే చూడండి, తన బాధ్యతల్లో ఎంత ఎంత చక్కని బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడంటే, మోషే ఇశ్రాయేలీలు మోషే మాట వినకపోయినప్పటికీ కూడా మోషే ఇశ్రాయేలీలను అంతే బాధ్యతగా తీసుకున్నాడు. వారు ఎన్ని విధాలుగా చూడండి సనుగుతూ ఉన్నారు. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం 12వ వచనంలో, మా జోలికి రావద్దు, మమ్మలను మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని. చూసారా, ప్రభువేమో కార్యం చేయడానికి మోషేని తీసుకొస్తూ ఉంటే మోషేని చూచిన ఇశ్రాయేలీయులు అంటూ ఉన్నారు, మా జోలికి రావద్దు, తిరిగి ఆ బానిస బ్రతుకులోనికే వెళ్ళిపోతాం. చూడండి, దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీలు చూడండి, ఐగుప్తులను చూడగానే తిరిగి దాసులమైపోతూ ఉన్నారు. అలాగే చాలామందికి దేవుడు ఎన్ని మేలు చేసినప్పటికీ ఒక్క శ్రమ రాగానే తన పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉన్నవారు నేటి కాలంలో అనేకులు ఉన్నారు. మరి ఇంతకాలము మేలు చేసిన దేవుడు, ఇంతకాలము నీ జీవితంలో కార్యములు చేసిన దేవుణ్ణి నీవు గుర్తించి ఆ శ్రమల్లో ప్రార్థించలేవా? మోషే వలె విశ్వాసము చూపించలేవా? మనం ఎప్పుడైతే ప్రార్థించగలుగుతామో, మోషే గారి వలె విశ్వాసము చూపించగలుగుతామో, మనము కూడా అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు చేస్తాడు. మోషే జీవితంలో పొదున్నట్లుగా మన జీవితంలో కూడా సన్నిధనే మరి శిఖరం ఉండాలి. ఈ సన్నిధనే మెట్టు ఉన్నప్పుడు మన జీవితంలో ఆత్మీయ కార్యములు ఎన్నో ప్రభువు జరిగించువాడై ఉన్నాడు. అలాగే వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, ఇశ్రాయేలీలు మరి మోషే ఎంత బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేనివారు. అవునా కాదా? అందుకే చూడండి, విననొల్లని ప్రజలు గనక అనేక రకాలుగా వారు సనుగుతూ వచ్చి ఉన్నారు. అయినను మోషే దేవునికి ప్రార్థించి విధేయతగా వారి అక్కర్లన్నీ ప్రభువునకు చెప్పి ఆ కార్యములు జరిగిస్తూ వచ్చి ఉన్నాడు. చూడండి, మోషేకి ఎంత ప్రేమ ఇశ్రాయేలీల మీద, దేవుని ఏర్పాటు ప్రజల మీద అనగా చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 32వ వచనం చదువుకుందాం. 32వ వచనం చదువుకుందాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదువా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. మోషే దేవుని కార్యముల విషయంలో ఎంతగా లోబడిపోయాడంటే చూడండి, చివరికి ఏమంటూ ఉన్నాడంటే, ప్రభా, వీరు 32 అధ్యాయంలో భయంకరమైన అపరాధం చేశారు, ప్రభువుకు బాధ పెట్టు, ఎంతో కోపము తెచ్చు భయంకరమైన పాపం చేసినప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యో, వీరి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. వారి పాపమును క్షమించుమని ప్రభువుని అడుగుతున్నారు. లేదంటే నా పేరు నీ గ్రంథంలో తీసేయ్యా. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు చేసిన పాపము బహు ఘోరమైనది గనక ఆ పాపమును బట్టి ప్రభువు కోపము రగులుకుంది. ఈ కోపం వల్ల ఇశ్రాయేలీయులు నశించిపోకూడదు కనుక ఆయన ఏమడుగుతూ ఉన్నాడు? బ్రతిమలాడుకొంచు ఉన్నాడు. అవునా కాదా? చూడండి, ప్రభువు కార్యములు చేయుట ప్రారంభించిన మోషేకి ఇప్పుడు
ప్రభువు చెప్పిన ఆ కార్యమే ధ్యేయమైపోయింది. చివరికి తన పేరునే తుడిచేయమంటూ ఉన్నాడు. చూసారా ఎంత సాహసం ఉందో మోషేలో. ఎందుకు అంటే దేవుని ఏర్పాటు ప్రజలు కనానుకు చేరాలి. ఎక్కడికి చేరాలి? కనానుకు. అయితే వీరు విననొల్లని ప్రజలు గనక అనేక మార్లు మోషేని బాధ పెడుతూ ఉన్న మోషే దైవ సాన్నిధ్యమును కలిగి ఉన్నాడు కనుక దేవుని యందు మరి జీవించు వ్యక్తి గనక దేవుని మాటకు లోబడి బ్రతికి ఉన్న నరుడు గనక ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనం వాక్యంలో చూడగలిగితే ఐదవదిగా దేవునికి లోబడిన మానవుడు గనక నిత్యము దేవునితో మాట్లాడుతూ వీరు ఎన్ని బాధలు పెట్టినను ఎన్ని అపరాధములు చేసినను ప్రభువు కోపము రగులుకొని వేళ మోషేయే ప్రభువునకు బ్రతిమలాడుకొనుచు ఉన్నాడయ్యా, ఇంత కార్యం చేసి ఐగుప్తుల నుండి నువ్వు బయటకు తీసుకొచ్చి వీరిని ఈ అరణ్యములో చంపివేస్తే మరి చూడండి వారి దేవుడు ఇలాగూ చేశాడు అని అంటారయ్యా. ఆ పేరొద్దు, వీరిని కనానుకు ఎలాగైనా తీసుకువెళ్ళాలనే ధ్యేయంతో వారు ఎన్ని అపరాధాలు చేస్తూ ఉన్నా మోషే ప్రభువును గోజాడుతూ బ్రతిమలాడుతూ అనేక మార్లు వారి పాపమును కూడా వారి యొక్క మరి చూడండి పాపం విషయంలో కానీ వారి కార్యముల విషయంలో ప్రభువును బ్రతిమలాడుకొంచు ప్రభువు కోపము రేగకుండానట్లు అనేక మార్లు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంత లోబడిపోయాడండి దేవుని పనికి. చూడండి మనం ఇక్కడ చూస్తే మోషే మనోనిధానం అనే మెట్టెక్కాడు. ప్రభువు మాట్లాడడం ప్రారంభించారు. మనోనిధానం అనే మెట్టెక్కి పాపపు చెప్పులను విడిచిపెట్టాడు, పాపపు బ్రతుకును విడిచిపెట్టాడు. ఇప్పుడు ప్రభువు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు మోషే. అయ్యా నీకు ఇష్టమైన వారినే పంపించు అని ఆయన చెప్పి బ్రతిమలాడుకుంటే ప్రభు బలపరుస్తూ ఉన్నారు. చిత్తమును మరి ఆయన పట్ల ఏమున్నదో ప్రభు చెప్పారు కదా. మరి ఈ చిత్తమును బట్టి ఆయన్ని బలపరిచి ప్రభువు మరి తన కార్యములు చేయుటకు సాధనంగా మోషేని మార్చుకుంటే ఆయన ఇశ్రాయేలీల కొరకు అనేక శ్రమలు అనిపిస్తూ బాధలు, వారు పడే సనుకులు, వారు చేసే ఎన్నో రకాల బాధలు అవన్నిటినీ భరించి కూడా ప్రభు కోపం రేగుతూ ఉంటే బ్రతిమలాడుకొనుచు దేవునికి లోబడిపోయి వారి విషయంలో ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నాడు. చూడండి నిత్యము దేవునితో మాట్లాడడం. మోషే ప్రతిదినము ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసము చేస్తూ దేవుని మాటకు లోబడిపోయారు. ప్రభువు ఈ దినమున మీరు బయలుదేరండి అంటే వెంటనే బయలుదేరిపోయేవాడు. ప్రభువు ఈ కార్యము చేయండి అంటే వెంటనే ఆ మాటకు లోబడిపోయి కార్యము చేశారు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. 3వ వచనం నుండి మనం చూస్తే మరియమ్మ గారు ఆ వివాహములో ద్రాక్షారసము నిండుగా అంటే అయిపోయింది. 2 సార్లుగా ఇవ్వాల్సింది ఒక్కసారికి ఆ ద్రాక్షారసం అయిపోయింది. రెండోసారి లేదు, కొట్లలో కొనడానికి అవ్వదు అంత ద్రాక్షారసం. ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు. ఈ మాట చెప్పగానే వెంటనే చూడండి మరి మరియమ్మ గారు ఏమైనా మాట్లాడారా? అయ్యా ఇప్పుడే వచ్చి చేసే అన్నారా? లేదు. దేవుని మాటకు లోబడిపోయిన మరి మరియమ్మ గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ మాటకు లోబడిన మరియమ్మ గారట వెంటనే అక్కడికి వెళ్ళి ప్రభువు కార్యము చేయననే మాట ఆమెకు తెలుసు. ఆయన సమయము వచ్చినప్పుడు కార్యము చేయు దేవుడు, అవునా కాదా? వెంటనే వారి దగ్గరికి వెళ్ళి పరిచారకులకు చెప్తూ ఉంది, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఎందుకంటే ఆమె ప్రభు మాటకు లోబడిపోయింది. ఎవరి మాటకు లోబడింది? ప్రభు మాటకు లోబడిపోయింది. చూడండి మనలో కూడా ప్రభువు మరి ఒక అంశం ప్రార్థన చేస్తాం, కష్టం కొరకు అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అనారోగ్య సమయంలో ప్రభువు కొంత సమయం అనగా ఆ సమయం వచ్చినప్పుడు కార్యము చేయువాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రతి దానికి సమయము కలదు. ఏముందట? ప్రతి పనికి కూడా ఏముంది? అలాగే మనము ఒక అంశం కొరకు ప్రార్థించినప్పుడు అది దైవ సమయము అయినప్పుడు ప్రభువే కార్యము చేయను. చాలామంది నేటి కాలంలో అలాగూ చూడండి ఓర్పుగా ఎదురు చూచేవారు లేరు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే చూడండి దేవుడు ఇలా ప్రార్థించిన వెంటనే అలాగూ కార్యము జరిగిపోతేనే అది గొప్ప ప్రార్థనగా అనుకుంటూ ఉన్నారు. కాదు,
మరియమ్మ గారు దేవుని మాటకు లోబడిపోయారు. లోబడిపోయి ఆమె ఒక మాట, ఒక ప్రార్థనగా అర్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే ఒక ప్రార్థనగా అనుకుంటే ప్రభు చెప్పిన సమాధానం విన్న ఆమె తిరిగి ప్రభువును అడగలేదు. అడిగిందా? ప్రభు మాటకు లోబడింది. అలాగే ఒక్కొక్కసారి మన కష్టకాలంలో ప్రార్థించినవి ఆలస్యమైనప్పుడు మీలో విసుగుదల తెచ్చుకోకూడదు. ఏం తెచ్చుకోకూడదు? ఇశ్రాయేలీలు పెట్టిన బాధలకు మరి మోషేకి ఎంత విసుగు రావాలి? ఎందుకు విసుగు రాలేదు అంటే, విసిగితే ప్రార్థన నెరవేర్పులోనికి రాదు, అలాగే కార్యములు జరగవు. అందుకే మనము కూడా విసుగుదల తెచ్చుకోక ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడాలి. ఎవరి మాటకు లోబడాలి? చూడండి, 6వదిగా చూస్తే నిత్యము దైవ సన్నిధి చేయువాడు మోషే. ఏం చేస్తున్నాడట? నిత్యము. అందుకే 33వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనంలో చూస్తే, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషేతో ఎవరు మాట్లాడుతున్నారట? ప్రభువు ఒక స్నేహితునితో నరుడు మాట్లాడినట్లుగా ప్రభువు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే నిత్య సన్నిధి. ఆయనలో ఏముంది? నిత్య సన్నిధి ఉంది. ఆయనకి లోకంతో పని లేదు, లోకంలో ఉన్న కార్యాలతో పని లేదు, కానీ ప్రభువుతోనే పని. అందుకే నిత్య సన్నిధి ఉంది ఆయనలో. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుని ముఖమును చూచుచు, ఇప్పుడు చూడండి, ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనగా ఒక స్నేహితునితో మనం కూర్చొని ఎంత చనువుగా మాట్లాడుతాము. మోషే కూడా నిత్యము దైవ సన్నిధి చేయట ద్వారా అలాగూ మాట్లాడుతూ ఉన్నారు. 24వ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తాం కదా, 17వ వచనంలో చూడండి, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీలకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించాడట? మేఘములోనికి, కొండ నుండి మేఘములోనికి ప్రవేశించాడు. కారణం ఏమిటి అంటే నిత్య సన్నిధి. ప్రవేశించిన ఆయన 40 దినాలు ప్రభువుతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? ఆయనకు ఆహారం ఉందా? విశ్రాంతి ఉందా? లేకపోతే ఇదిగో నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబం నేను చూసి వస్తాను అనే ఆలోచన ఉందా? లేదు. నిత్యము దైవ సన్నిధి అనే అంతస్తులో ఉండిపోయాడు మోషే. మనము కూడా ప్రతిదినము ప్రభుతో మాట్లాడడం ప్రారంభిస్తే మనలో ఉన్న లోకక్రియలన్నీ చచ్చిపోవటం ద్వారా, అనగా లోకాశలన్నీ మరణించడం ద్వారా ఆత్మీయ జీవితము వృద్ధిలోనికి వస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్న శరీరాశలను ఎవరైతే చంపుతారో వారిలో ఏముంటుంది? ఆత్మీయ జీవనం కదా. కాబట్టి అటువంటి ఆత్మీయ జీవనంలోనికి వెళ్ళాలంటే ప్రతిదినము మనము కూడా మోషే వలె నిత్య సన్నిధి. ఏం చేయాలా? నిత్య సన్నిధి. ఇన్ని అంతస్తులు బట్టి చివరిగా చూస్తే పండితుడు ఎలా ఉన్నాడట? మనోనిధానం అనే మెట్లెక్కాడు. చూడండి, మోషే గారు పొద దగ్గర మనం చూస్తున్నాం. మనోనిధానం అనే మెట్టు ఎక్కిన వెంటనే ప్రభువు పాప జీవితంను విడిచిపెట్టమనగానే విడిచిపెట్టిన మోషేతో ప్రభు మాట్లాడుతున్నారు, తన చిత్తం చూపిస్తూ ఉన్నారు. అలాగే మనం చూడగలిగితే చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఎవరిని నీకు ఇష్టమైన పంపించంటే, లేదు లేదు నేను నీకు తోడుగా ఉన్నానని బలపరిచాడు. మోషే దేవుని కార్యములు చేయడం ప్రారంభించి పూర్తిగా ప్రభువునకు లోబడిపోయాడు. ప్రభువునకు లోబడిపోయిన మోషే చూడండి, నిత్యము సన్నిధి చేస్తూ దేవుని యందు విశ్వాసమును కలిగి మరి ప్రభువు మనలో ప్రభువు ఉండునట్లుగా అటువంటి సహవాసము మోషే గారికి కుదిరింది. చూడండి, మనం కూడా చూడండి, మన దైవజనులు రాసిన పాట ఉంది కదా, మీరు నాలో నేను మీలో, మీరు నాలో నేను మీలో, మిళితమయ్యో నానని అన్న, మిళితమయ్యో నానని అన్న, యేసునామమెంతో మధురం. కాబట్టి మీరు నాలో నేను మీలో మిళితమై ఉన్నట్లుగా అని ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మోషే దేవుని నిత్య సన్నిధిలో మిళితమైపోయాడు, పండితుడిగా కనిపిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే 22వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలు యందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. కాబట్టి ఇక్కడ చూడండి,
ఆయన ఒక పండితుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన సకల విద్యలు అభ్యసించిన వాడు గనక ప్రభువు చూడండి అక్కడ బహిరంగ విద్యలు నేర్చుకున్నాడు. నిత్య సన్నిధి ద్వారా 40 దినాలు మోషే దేవుని దగ్గర కూర్చోవడం వలన ఆయన ఆత్మీయ పండితుడైపోయాడు. ఏ పండితుడు? ఆత్మీయ పండితుడైపోయాడు కనుక ఆది కాలములో సృష్టి ఎలా ఉందో మోషేకి తెలిసిన ఎలా రాశాడు? ప్రభువు చూపించి నేర్పించడం ద్వారానే కదా. ఇప్పుడు ఆత్మీయ పండితుగా మారిపోయిన మోషే 5 శాస్త్రాలు అనగా చూడండి ధర్మశాస్త్రం అనే పేరు కదా, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం 5 కాండాలను రాశాడు. ఎలా రాసుకొచ్చాడు? ఈ 40 దినాలు ప్రభువుతో నిత్య సన్నిధి చేయటం ద్వారా దైవ పాండిత్యమును నేర్చుకున్న మోషే ధర్మశాస్త్రమును తీసుకొచ్చి పాత నిబంధన వాసులందరికీ ధర్మశాస్త్రం ఒక మరి గొప్ప మార్గదర్శిగా ఉండుటకు మరి ఆయన రాసిన ఈ యొక్క స్థితే కనిపిస్తోంది. కాబట్టి చూసారా, ఒక్కసారి సన్నిధిలోనికి వెళ్ళిన మోషే ఎంత గొప్ప విజ్ఞాపన పరుడుగా, ఎంత గొప్ప కార్యములు చేయవాడిగా తయారయ్యాడో మనము కూడా దైవ సన్నిధిలోనికి వెళ్తే ఇటువంటి అనుభవాలు నేర్చుకోవచ్చు. మోషే వలె దేవునితో మాట్లాడడము, దైవ సాన్నిధ్యమును అనియు నేర్చుకోవచ్చు. అటువంటి ధన్యత దేవుడు దయచేయును గాక. ఆమెన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని దీవించి మోషే వలె దైవ సాన్నిధ్యమును పాండిత్యమును నేర్చుకోగల భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరణాత.